నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ మిథున రాశి వారికి జూలై 24 నుండి 27 వరకు ఉన్న ఈ 4 రోజులు కూడా మీ జీవితాన్ని నిశ్శబ్దంగా అత్యంత బలంగా మలుపు తిప్పబోయే దివ్యమైన రోజులు కాబోతున్నాయండి. ఇది సాధారణమైన రాశి ఫలం కాదండి. మీ జీవితాన్ని లోపల నుంచి కదిలించే ఒక అద్భుతమైన గోల్డెన్ పీరియడ్ అండి. ఈ వీడియోని మీ వరకు చేరిందంటే ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిందైతే కాదండి. మీ కష్టాలు తీర్చేందుకు ఆ పరమశివుడు మీ విధిరాతని ప్రాప్తమే అని భావించండి. ఎవరినైతే మీరు ప్రాణంగా నమ్మి ధైర్యంగా అడుగు వేశారో సరిగ్గా వారే మీ వెనక గోతులు తీస్తూ ఉంటే ఆ బాధ వర్ణనాతీత. నా వాళ్ళు అనుకున్న వారు మీ మనసును ఎంతగా గాయపరిచారో, ఆ గాయాల నుంచి పుట్టిన కన్నీరు మీ దుండును ఇక ఎన్ని రాత్రులు తడిపిందో ఆ దేవునికి మాత్రమే తెలుసు. మీ కష్టం ఎవరికి చెప్పుకోలేక అందరి ముందు నవ్వుతూ నటిస్తూ లోపల మీరు పడుతున్న నరకయాతన చూసి ఆ కాలమే కదిలి వచ్చిందండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది. అలాగే పరిహారం కూడా తెలుస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. అసలు మిథున రాశి వారు ఎందుకు ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డారో, నరకం చూసారో తెలుసా అండి? దానికి సమాధానం ఈ జన్మలోనిది కాదండి, మీ గత జన్మలో ఉంది. గత జన్మలో మీరు సమాజం కోసం, ఇతరుల కోసం ఏదో ఒక గొప్ప బాధ్యతను మోసారు, గొప్ప త్యాగాలు చేశారు. అందుకే ఈ జన్మలో త్యాగం, ఆ తర్వాతే ఇక ఫలం అనే దివ్యమైన కర్మ మార్గంలో నడుస్తూ ఉన్నారండి. మీ రాశిపై ఉన్న గ్రహ ప్రభావాల వల్ల మీరు ఇతరుల బాధలను ఇక మీ బాధలుగా స్వీకరిస్తూ ఉంటారు. ఎవరికో సహాయం చేయబోయే మీరు నిందల పాలు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ జూలై 24 నుంచి మీ కర్మచక్రం తిరుగుతుందండి. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి పుణ్యం అంటే ఇక మీరు ఎవరికైతే పెట్టిన ఒక ముద్ద అన్నము కావచ్చు, ఆపదలో ఉన్నప్పుడు చేసిన చిన్న సహాయం కావచ్చు, అది ఇప్పుడు 100 రెట్లు అయి మీ అదృష్ట రూపంలో తిరిగి రాబోతుందన్నమాట. దైవం అసలు చేయవచ్చండి, ఆలస్యం చేయవచ్చండి, కానీ అన్యాయం చేయదు అని ఈ 4 రోజుల్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ ఓపికను గడువు ముగిసింది. మీ కన్నీటి చుక్కలకు సమాధానం దొరికే శుభ ఘడియలు కూడా ప్రారంభమయ్యాయండి. ఇక ఈ జూలై 24వ తేదీ నుంచి మీ జీవితంలో ఒక గోల్డెన్ టైం అనేది మొదలవ్వబోతుందండి. ఇన్ని రోజులు మిమ్మల్ని అడుగడుగున అడ్డుకున్న ఆ దుష్ట శక్తులు కానీ, ఇక నెగిటివ్ ఎనర్జీలు కానీ, మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీపై ప్రయోగించిన కుతంత్రాలు కానీ, వాటన్నిటికీ కూడా అంతం పలికే సమయం ఆసన్నమైందండి. మీరు ఒంటరిగా ఉన్నామని భయపడకండి. మీ వెనకాల ఆ పరమేశ్వరుని కరుణ మీకు రక్షణ కవచంగా నిలబడిందండి. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మీపై ఉన్న నరదిష్టిని ఆ దైవమే లాగేసుకుంటూ ఉంది. ఇక మీ కంటికి కనిపించని ఈ రక్షణ మీ నమ్మకాన్ని ప్రతిరూపం అండి. ఇక ఒకవేళ మీకు రాత్రిపూట కలలో పాము కనిపిస్తూ ఉన్నా, లేదంటే మీ ఇంటి ఆవరణలో లేదా తెలియని అద్భుతమైన మార్పులు గమనిస్తూ ఉన్నాం, అది మీ అదృష్టానికి నాంది అని గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మీ ఇంట్లో ఉన్న కొత్త విలువైన మార్పులు జరిగే అవకాశాలు ఉంటున్నాయండి. ఇక ఒకవేళ మీకు తెలియకుండానే మీ ఇంట్లో తెల్లటి పాము కానీ వచ్చినా, లేదంటే పూజ గదిలో దీపం అకస్మాత్తుగా వెలిగినా, లేదంటే మీకు ఎప్పుడు ఇష్టమైన దైవం కలలోకి వచ్చినా, అది సామాన్యమైన విషయం కాదండి. అది ఆ దైవం మీకు ఇస్తున్న దివ్య సంకేతం. ఇక మీ కష్టాల నుంచి మీకు విముక్తి కాబోతుందని, మీ ఇల్లు ఆ దైవ ప్రసాదంతో నిలబడుతుందని అర్థం. ఇలాంటి సంకేతాలు ఇక మీకు కనిపిస్తే వెంటనే ఆ దైవాన్ని కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ శత్రువుల ఆటలు ఇకపై సాగవండి. వారి కుతంత్రాలు వారిపైనే తిరగబడబోతున్నాయి. అసలు మిథున రాశి వారు ఉంటేనే ఇక ఒక గొప్ప బాధ్యత అండి. అందరికీ సమానంగా చూడటం, శత్రువులకు కూడా సహాయం చేయడం వీరి నైజం. కానీ ఈ మధ్యకాలంలో మీ లక్షణాల్లో ఒక విచిత్రమైన మార్పు అనేది వచ్చింది. మీరు ఇప్పుడు జనాల మధ్య ఉండటం కంటే ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకో తెలుసా? ఇక మీరు ప్రేమించిన మనుషులే మీపై విషం చిమ్మారు. ప్రస్తుతం మీరు
ఎవరిని ద్వేషిస్తున్నారు అంటే ముఖం మీద ఒకటి మాట్లాడే వెనుక గోతులు తీసే కపట వేషధారులను మీరు అసహ్యించుకుంటూ ఉన్నారు. ఇక మీరు ఒకప్పుడు అందరినీ నమ్మే మనిషి, కానీ ఇప్పుడు మీ నీడను కూడా నమ్మలేనంతగా గాయపడ్డారు. మీ మనసు ఇప్పుడు కేవలం ప్రశాంతతను మాత్రమే కోరుకుంటుంది. మీరు స్నేహం కోసం పరితపిస్తూ ఉన్నారు, కానీ అది కేవలం నిజాయితీ ఉన్న మనుషులతోనే కావాలని బలంగా నిశ్చయించుకున్నారండి. ఇక మీ మార్పు, మీ ఎదుగుదలకు మొదటి మెట్టండి. ఇక మిథున రాశి వారు ఒక మహాసత్యాన్ని గ్రహించాలండి. ఎవరు సహాయము లేకుండా ఒంటరిగా ఎదగడమే నిజమైన బలం. చిన్నప్పటి నుండి కూడా బాధ్యతలు మోశారు. ఇక కుటుంబానికి అండగా నిలిచారు. తోటి పిల్లలు ఆడుకుంటూ ఉంటే నాకే ఎందుకు ఇంత కష్టం అని మీ మనసు ఎన్నోసార్లు ప్రశ్నించింది. కానీ దేవుడు మీ ఆత్మబలాన్ని పరీక్షించడానికే ఇవన్నీ చేశాడండి. ఒక వ్యక్తి కోటీశ్వరుడు అవ్వాలంటే అయ్యే ముందు అతనితో 6 గుర్తులైనా కనిపిస్తాయండి. మొదటి, నిశ్శబ్దం పెరుగుతుంది. అవసరమైన మాటలు తగ్గుతాయి. అనవసరమైన మాటలు తగ్గి ఇక ఇది ఒంటరితనం కాదండి, లోపల శక్తిని సేకరించడం. రెండవది, పాత విషయాలు, పాత బంధాలపై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మకోశ దిశలో నడవడానికి సిద్ధమవుతుంది. మూడవది, భవిష్యత్తు గురించి భయంతో కూడిన ధైర్యం ఉంటుంది. ఇక నాలుగవది, అన్యాయాన్ని తట్టుకోలేక తప్పు అనిపించిన చోట నోరు విప్పుతారు. ఇక దీని తర్వాత నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఇక ఐదవది, ఆధ్యాత్మిక వైపు ఆకర్షిత పెరుగుతూ ఉంటుంది. ఇక మొదట ధ్యానం, మంత్రాల వైపు మనసు మల్లుతుంది. ఆరవది, ఎవరి సలహా కోసం ఎదురు చూడకుండా ఒంటరి నిర్ణయాలను తీసుకుంటారు. ఈ ఒంటరితనం అనేది శాపం కాదండి, అది మహాదేవుడు మీకు ఇస్తున్న ఒక అద్భుతమైన శిక్షణ. ఎవరైతే పెద్ద స్థాయికి వెళ్ళే ముందు దేవుడి వారికి కొంతకాలం ఒంటరిగా ఉంచి తమ బలాలు, బలహీనతలు తెలుసుకునేలాగా చేసి ఇక బయట శబ్దం తగ్గి లోపల అంతరాత్మ స్వరం వినబడడమే అసలైన విజయం అండి. ఈ సమయంలో మీకు వచ్చే కళలు సాధారణమైనవిగా ఉండవు. పెద్ద దేవాలయాలు కానీ, ఒక ప్రవహించే నీరు కానీ, వెలుగులు కానీ, ఎత్తైన భవనాలు కళలో కనిపిస్తే మీ ఆత్మ కొత్త బాధ్యతలను సిద్ధమవుతుందని అర్థం. డబ్బు రాకముందే వచ్చే భయం కేవలం బాధ్యతకు సంబంధించిన పరీక్ష మాత్రమే. మీ కష్టాలు, నిద్రలేని రాత్రులు ఏవి వృధా కాలేదండి. ఇక అవన్నీ మీ భవిష్యత్తు అనే ఇక మహాప్రసాదాన్ని పునాదులు కాబోతున్నాయి. ఇతర రాశుల వారి సమస్యలు ఒక స్థాయిలో ఉంటే మిథున రాశి వారి సమస్యలు ఇంకా ఆ స్థాయిని దాటి ఉంటాయి. ఎందుకంటే మీరు సాధారణ జీవితం గడపడానికి పుట్టలేదండి. మీ జీవితం ద్వారా 10 మందికి ఓ దారి చూపించాలి. చిన్నప్పటి నుంచి మనస్సును మించిన బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు మోశారు. కానీ మీ ఆత్మ చాలా బలమైందండి. ఇక మీ బలాన్ని బయటకు తీయడానికి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఇన్ని రకాలుగా పరీక్షిస్తున్నాడు. ప్రస్తుతం గ్రహాల సంచారాన్ని గమనిస్తే ఇన్ని రోజులు పడ్డ కష్టాల నుంచి మీరు క్రమంగా బయటపడబోతున్నారు. ఇన్ని రోజులు మీ నోటి దాకా వచ్చిన ముద్ద చేజారిపోయింది, కానీ ఇకపై అలా జరగదు. మీ జాతకంలో ధనస్థానం బలపడిపోతుంది. ఇక చాలా కాలంగా నిలిచిపోయిన పాత బకాయిలు వసూలు అవుతాయండి. ఎవరైతే మిమ్మల్ని మీ వల్ల కాదు అని, ఎవరు మీరు సాధించలేరు అని హేళన చేశారో వారు మీ దగ్గరకు వచ్చి సహాయం చేయమని అడిగే పరిస్థితి కూడా రాబోతుంది. ఇక మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, దృష్టి దోషాలు కూడా దైవానుగ్రహం వల్ల క్రమంగా తొలగిపోతాయండి. మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సుగంధ పరిమళం, ప్రశాంతత మీకు అనుభవంలోకి వస్తుంది. ఇది ఒక దైవ సంకేతం అండి. మీ ఆరోగ్యం కూడా కుదుటపడి మీలో ఒక కొత్త శక్తి, ఉత్సాహం ప్రవహిస్తూ ఉంటుంది. గ్రహ బలాన్ని పరిశీలిస్తే గురుగ్రహం అనుగ్రహం వల్ల మీకు అప్పుల నుంచి, రుణాల నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. ఇక శత్రువులపై విజయం సాధిస్తారు. పాత వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు. ఉద్యోగంలో, ఆఫీసులో మీకు గొప్ప అనుకూలత లభిస్తుంది. కేతు గ్రహ ప్రభావం వల్ల భాగస్వామి పట్ల కొంత నిర్మిత లేదంటే వివాహ విషయాలలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ శుక్రగ్రహ అనుగ్రహంతో ఆ భయాలు తగ్గి వివాహ ప్రయత్నాలకు మంచి సహకారం లభిస్తుంది. ఇక కుజగ్రహం ప్రభావం వల్ల ఇంట్లో కొద్దిగా ఆవేశం, కోపం వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు, వాహన రిపేర్లు, తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరమండి. కానీ ఇదే కుజుడు ఇక మీ ఆస్తులకు పెంచే యోగాన్ని కూడా కలిగిస్తున్నాడు. ఇక బుధగ్రహ అనుగ్రహంతో తెలివైన పెట్టుబడులు పెడతారు. ఇక సంతానంతో అపారమైన సంతోషం లభిస్తుంది. చదువులో, పనిలో ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఇక సూర్య భగవానుని అనుగ్రహంతో ప్రభుత్వ ఉద్యోగులకు కోరుకున్న బదిలీ, ప్రమోషన్లు లభించే అవకాశాలు కల్పిస్తున్నాయండి.
సమాజంలో గొప్ప అధికార యోగం కూడా ప్రాప్తిస్తుంది. అయితే అదృష్టం వస్తున్నప్పుడు శత్రువులు కూడా చాప కింద నీరులా వస్తారని మరువకండి. మిథున రాశి వారు ముఖ్యంగా వా, రా, మా అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, మీ మనసులోని రహస్యాలను, మీ సంపాదన వివరాలను వీరిలో పంచుకోకండి. మీరు ఎంత మౌనంగా ఉంటే మీ అదృష్టం అంతగా పెరుగుతుంది. ఈ రోజుల్లో కొత్త వ్యక్తులకు అప్పులు ఇవ్వకండి. అలాగే ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకండి. మీ మంచితనమే మీకు శాపమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయండి. నాకు అంతా తెలుసు అనే అహంకారానికి, ఆవేశానికి పక్కన పెట్టండి. మీ ఇంటి రహస్యాలు ఎవరికీ చెప్పకండి. తల్లిదండ్రులు, గురువులు, కష్టకాలంలో తోడున్న పాత మిత్రులను మాత్రమే నమ్మండి. విజయాన్ని ముందే ప్రచారం చేసుకోకండి. పని పూర్తయ్యాకే చెప్పండి. ఈ 4 రోజుల్లో ఈ ఒక ఆర్థిక అడ్డంకి తొలగిపోయే సంకేతం కనిపిస్తుందండి. ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. ముఖ్యంగా మీరు మీ విలువను తక్కువ అంచనా వేసిన చోటే మార్పు మొదలవుతుంది. ఉద్యోగంలో లేదా పనిలో మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయి. పని ప్రదేశంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమందికి మౌనాన్ని ఆసక్తి లేకపోవడంగా భావిస్తారు. మీ సామర్థ్యాన్ని గుర్తించలేదు అని ఈ రోజుల్లో ఆ పరిస్థితి అర్థమవుతుంది. మారుతుంది. మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయండి. మీరు మాట్లాడకపోయినా మీ పని మాట్లాడుతుంది. ఒక అధికారి లేదంటే బాధ్యత ఉన్న వ్యక్తి మిమ్మల్ని కొత్తగా గమనిస్తారు. ఇది ప్రమోషన్ కావచ్చు, బాధ్యత పెరగడమో కావచ్చు, లేదంటే మీ మాటకు విలువ పెరగడమో కావచ్చు. ఈ మార్పు నెమ్మదిగా జరిగినా కూడా స్థిరంగా ఉంటుంది. ఊహించని దానికంటే కూడా బలమైన గుర్తింపు అనేది మీకు లభిస్తుంది. కుటుంబంలో మిమ్మల్ని బాధించిన మాటలకు ఎట్టకేలకు సమాధానం దొరుకుతుంది. మీ నిర్ణయాలను ప్రశ్నించేవారు మీ ఆలోచనలను తక్కువ చేసి వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. మీరు ఎదురు మాట్లాడలేదు కానీ ఆ మాటలన్నీ మీ మనసులో భారంగా నిలిచిపోయి ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీ నిర్ణయం సరైనదేనని కుటుంబానికి అర్థమవుతుంది. ఇకపై కుటుంబంలో నీ మాటలు నిర్లక్ష్యం చేయలేరు. గౌరవంగానే తిరిగి మీ వద్దకు వస్తుంది. ప్రేమ విషయంలో కూడా మిథున రాశి వారు ఎక్కువగా ఇస్తారండి. తక్కువగా ఆశిస్తారు. కానీ మీ స్వభావం వల్ల ఎన్నోసార్లు నిరాశపడ్డారు. నిజంగా మీతో ఉన్నది ఎవరు కేవలం అవసరాల కోసం దగ్గరయ్యారో స్పష్టంగా తెలుస్తుంది. అప్పట్లో మీరు చేసిన ఒక్క నిర్ణయం వల్ల చాలా కోల్పోయానని అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే నిర్ణయం మిమ్మల్ని ఒక పెద్ద సమస్య నుంచి రక్షించదని అర్థమవుతుంది. అప్పట్లో కనిపించని నిజం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చాలా దూరం ముందుకు వచ్చారని గ్రహిస్తారు. ఈ భావన మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ఇకపై మీ నిర్ణయాలను సందేహంతో చూడకండి. శత్రువులుగా భావించి వారు ఎందుకు నిశ్శబ్దం అవుతున్నారో తెలుసండి. మీ ఎదుగుదలను చూసి అసూయపడ్డారు. చాలామంది ఉన్నారు. వారు నేరుగా ఏమీ చేయలేక మాటలతో, ప్రవర్తనతో మిమ్మల్ని కిందకు లాగారని ప్రయత్నించారు. కానీ ఈ 4 రోజుల్లో మీ ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. మీపై ఉన్న నెగటివ్ ఆలోచనలు తిరిగి వారికే భారంగా మారతాయి. మీరు ఎలాంటి పోరాటం చేయకుండానే మీ స్థానబలం బలపడుతుంది. మీ నిశ్శబ్దమే మీ రక్షణగా మారుతుంది. ఇది మీ కర్మబలం పనిచేస్తున్న సూచన అండి. ఆరోగ్య విషయంలో మీరు చేసిన నిర్లక్ష్యానికి మీ శరీరం ఒక సంకేతాన్ని ఇస్తుంది. బాధ్యతల మధ్య మీ ఆరోగ్యం చివరి స్థానంలో పెట్టారు. చిన్న సమస్యలను కూడా పట్టించుకోకుండా వదిలేశారు. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ జాగ్రత్త మాత్రం అవసరం అండి. ముఖ్యంగా నిద్ర, ఆహారం విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. మీ శరీరం మీతో మాట్లాడుతుంది. ఆ మాటలను మీరు వినగలిగితే ముందున్న రోజులు మరింత శక్తివంతంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా కూడా మీలో మొదలయ్యే మార్పు అద్భుతమైనదండి. ఇప్పటి వరకు బయట పరిష్కారాలను వెతికారు, కానీ ఇప్పుడు మీ లోపలే సమాధానాలు దొరుకుతూ ఉన్నాయి. ఒకటి మాత్రం ఒక శ్లోకం లేదా ఒక మంత్రం లేదంటే ఒక చిన్న ప్రార్థన మీ మనస్సును శాంతిని ఇస్తుంది. ఈ దశలో ఏ
పని చేసినా మనసులో చేస్తారు, ఇక మనసుతో చేస్తారు. ఆధ్యాత్మిక బలం పెరగడం వల్ల భయాలు తగ్గి నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి. ఇప్పటి వరకు ఏ దారిలో వెళ్ళాలో స్పష్టత లేక ఇబ్బంది పడ్డ మీకు ఇప్పుడు ఒక సంఘటన మీ మాట లేదా మీ అవకాశం దిశను చూపిస్తూ ఉంటుంది. ఇది పెద్ద ప్రకటన లాగా ఉండవచ్చు, కానీ మీ మనసులో స్పష్టత అనేది వస్తుంది. ఏది మీకు సరైనదో ఏది వదిలేయాలో అర్థమవుతుంది. ఈ స్పష్టత మీకు కొత్త శక్తి ఇస్తుంది. భవిష్యత్తును ఒక భయంగా అనిపించదు, ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఇది మిథున రాశి వారి జీవితంలో ఒక కీలకమైన మలుపండి. మీ మాటకు, మీ ఉనికికి కొత్త విలువ వస్తుంది. మిథున రాశి వారు చాలాసార్లు తమ భావాలను లోపలే దాచుకుంటూ ఉంటారు. అవసరం ఉన్నా కూడా మాట్లాడరు. అందుకే మీ విలువను చాలామంది తక్కువ అంచనా వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మీ మాటలకు బరువు పెరుగుతుంది. ఇక మీరు చేసిన విషయాలన్నీ వినిపించకుండా వదిలేసిన వారే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని కోరే స్థితికి వస్తారు. ఇక ఇది ఒక కొత్త రోజులో జరిగే మార్పు కాదు, కానీ ఈ 4 రోజుల్లో ఆ మార్పుకు శ్రీకారం చుడుతుంది. మీ ఉనికి అవసరమని ఇతరులు గ్రహిస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఇకపై మీరు ఎవరికీ మీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. మీ పనులే మీ గురించి మాట్లాడుతాయి. కుటుంబంలో ఒక సమస్య చాలా కాలంగా లోపలే మగ్గుతూ ఉంది. ఆ మాటలు బయటకు రాకపోయినా మనసులో భారంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఆ విషయం తేలుతుంది. ఇక గొడవ కాకుండా అర్థం చేసుకునే విధంగా పరిష్కారం దొరుకుతుంది. ఇందులో మీ పాత్ర చాలా ముఖ్యమైనది. మీరు చూపించే సహనం, మాటల మృదుత్వం పరిస్థితిని పూర్తిగా మార్చగలవు. ఒకప్పుడు దూరంగా ఉన్న బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇది భావోద్వేగంగా మీకు ఎంతో ఊరటనిస్తుంది. ఇది ఇంట్లో శాంతి ఏర్పడే మీ జీవితం మొత్తం కూడా సమతుల్యంగా మారుతుంది. డబ్బు విషయంలో వచ్చే ఒక చిన్న అవకాశం పెద్ద మార్పుకు బీజం అవుతుంది. ఇది పెద్ద లాభం కాదు అనిపించవచ్చు, కానీ ఒక చిన్న ఆర్థిక అవకాశం మీ ముందుకు వస్తుంది. అది ఒక కొత్త పని కావచ్చు, అదనపు ఆదాయం కావచ్చు, లేదంటే ఒక గొప్ప ఆలోచన అయి కూడా ఉండవచ్చు. మొదట అది పెద్దగా ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అదే మీ ఆర్థిక స్థితిని మార్చే దివ్యమైన బీజంగా మారుతుంది. ముఖ్యంగా ఈ జూలై చివరి రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకమైనది. తొందరపాటు వద్దు, అలాగనే నిర్లక్ష్యం కూడా చేయవద్దు. మీ అంతర్గత భావనను నమ్మండి, అది మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఒక కళ, ఒక ఆశ, లేదంటే ఒక వ్యక్తి గురించి మీరు పూర్తిగా వదిలేశామని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అది మీ లోకి రావచ్చు. యాదృచ్ఛికంగా కాదు, మీ విషయం ఇంకా పూర్తిగా ముగియలేదనే సూచన. అయితే ఈసారి మీరు పాత విధంగా స్పందించరు, అనుభవంతో, అవగాహనతో స్పందిస్తారు. గతంలో చేసిన తప్పులను మళ్ళీ చేయరు. ఇది మీకు ఎదుగుదలకు నిదర్శనమండి. ఇది కొన్ని విషయాలు తిరిగి రావడం అంటే బాధ కోసం కాదు, ఒక మంచి ముగింపు కోసం. ఈసారి అది మీ శాంతిని ఇస్తుంది. ఇక ఈ 4 రోజులు కూడా సాధారణమైన రోజులైతే కాదండి. మీ జీవితంలో ఒక కష్టాల అధ్యాయం నెమ్మదిగా ముగిసి కొత్త సంతోషాల అధ్యాయం మొదలవుతుంది. పెద్ద శబ్దంతో కాదండి, నిశ్శబ్దంగా కానీ చాలా బలంగా ఒక మార్పు మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీరు లోపల అనుభవించే మార్పే అసలు నిజమైన మార్పు. భయం తగ్గుతుందండి, ఆశ పెరుగుతుంది. మీరు ఇకపై మిమ్మల్ని తక్కువగా చూసుకోరు. మీ జీవితాన్ని మీరు యజమానిగా మారే దశ ఇదేనండి. మిథున రాశి వారికి ఇది ఒక ఆత్మ పరిశీలన, ఒక పునర్జన్మ లాంటి కాలం. మీ దశను మీరు గౌరవిస్తే ముందున్న కాలం మీకు సంపూర్ణంగా అనుకూలంగా మారుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన రాశి ప్రస్తుతం ఉన్న గ్రహ ప్రభావాలు ఈ 4 రోజుల్లో మీ నమ్మకాన్ని పరీక్షించే అవకాశం ఉంది. మీరు ప్రాణప్రదంగా నమ్మే వ్యక్తులే మీకు వ్యతిరేకంగా మారటం, లేదంటే మీ కష్టాల్లో ముఖం చాటేయడం వంటివి జరగవచ్చు. ఇది మానసికంగా మీకు చాలా బాధను కలిగిస్తుంది. నాకంటూ ఎవరూ లేరు అనే ఒంటరితనం కూడా మిమ్మల్ని ఆవహించవచ్చు. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి, భగవంతుడు మీకు కలిగించే ప్రతి పరిస్థితి వెనుక ఒక గొప్ప కారణం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న నకిలీ వ్యక్తులను మీకు చూపించడానికి, మిమ్మల్ని భవిష్యత్తులో వచ్చే గొప్ప విజయాలకు సిద్ధం చేయడానికి మాత్రమే ఆయన ఈ పరిస్థితులను కల్పిస్తున్నాడండి. కాబట్టి ఈ సమయంలో ఆవేశపడకండి, ఎవరితోనూ గొడవకు దిగకండి. మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద
వివాదానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మీ మాటలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోలేము. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఓపికతో వ్యవహరించండి. మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండండి. స్పందించాల్సిన చోట మాత్రమే స్పందించండి. మీ నిశ్శబ్దమే ఈ సమయంలో మీకు అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. ఆధ్యాత్మికంగా మీరు మరింత బలపడటానికి కొన్ని చిన్న పరిహారాలు పాటించండి. ప్రతి శనివారం సాయంత్రం శివాలయంలో లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వీలైతే నల్లని వస్త్రాలను లేదా మినుములను పేదవారికి దానం చేయండి. ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక మీ మనసు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మీ కష్టాజీతంలో కొంత భాగాన్ని అన్నదానానికి ఖర్చు చేయండి. ధర్మబద్ధంగా జీవించే వారికి దైవం ఎప్పుడూ వదిలిపెట్టదు. మీ అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి శుక్రవారం దగ్గరలోని దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. వీలైతే చీమలకు పంచదార లేదా బియ్యం పిండిని ఆహారంగా వేయండి. పైన చెప్పిన పరిహారాలు మీకు సాధ్యమైనవి ఏవైనా ఒకటైనా పూర్తి నమ్మకంతో చేయండి. భక్తితో చేసే చిన్న ప్రార్థన కూడా మనసు గొప్ప బలాన్ని ఇస్తుంది. ఇక మిథున రాశి వారికి అత్యంత శక్తివంతమైన శ్లోకం ఈ 4 రోజులు ప్రతిరోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ శ్లోకాన్ని జపించండి. ఓం నమః శివాయ శాంతాయ సర్వకృష్ణ నివారణాయ అని నమః అని జపించండి. ఇంతవరకు మీరు ఈ వీడియోలో చూసిన ఉంటే కనుక ఈ విషయం మాత్రం మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. మిథున రాశి వారి జీవితంలో ఈ రోజులు ఒక లోతైన మార్పుకు ప్రారంభం అని మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కాలేదు. మీ నిశ్శబ్ద సహనం దైవ దృష్టిలో లెక్కలోకి తీసుకోబడింది. మహాదేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం మాత్రం ఎప్పుడు చేయడు. ఎల్లప్పుడూ మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం నిలవాలో, ఏది ముగియాలో అని కూడా స్పష్టమవుతాయి. మీరు ఇకపై మీ విలువను తక్కువ అంచనా వేసుకోరు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించని వారిని పట్టుకొని ఉండరు. ఇక మీ భవిష్యత్తును భయంతో కాదు, అవగాహనతో చూస్తారు. ఇది ఒక హెచ్చరిక కాదండి, ఇది ఒక దారి చూపు. ఇక ఇది మహాదేవుడు మిథున రాశి వారికి ఇచ్చిన ఒక దివ్యమైన సంకేతం. ఈ సమాచారం మీకు నిజం అనిపిస్తే ఇది దైవ సందేశం అని మీరు నమ్మితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆ దేవుడు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.